ఒకరు ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, మరొకరు పొలిటికల్ స్టార్ రేవంత్ రెడ్డి. ఇద్దరే తమ తమ మైదానాల్లో ఆరితేరిన వారే. ఒకరు బంతిని పరిగెత్తిస్తే మరొకరు రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసి సీఎంగా అభివృద్ధిని ఉరకలెత్తిస్తున్నవారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజల్ని అలరించేందుకు సిద్దమయ్యారు. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ గోట్ టూర్ సంగీత విభావరితో మొదలవనుంది. ఇందులో కొందరు టాలీవుడ్ నటులతో పాటు తెలుగు రాపర్స్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ మ్యాచ్ మొదలవుతుంది. ఇందులో RR9 వర్సెస్ మెస్సీ ఆల్ స్టార్స్ జట్లు తలపడనున్నాయి. 20 నిమిషాల పాటు జరిగే ఈ మ్యాచ్ లో ఆఖరి 5 నిమిషాల్లో మెస్సీ, రేవంత్ రెడ్డి మైదానంలో బరిలోకి దిగుతారు. నిర్ణీత సమయం ముగిశాక రేవంత్, మెస్సీ పెనాల్టీ షూటౌట్ లో ఆడతారు. సాకర్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. భారత గోట్ టూర్ లో భాగంగా ముందుగా కోల్కతా చేరుకున్న మెస్సీ సాయంత్రం హైదరాబాద్ రానున్నాడు. గోట్ టూర్ లో భాగంగా హైదరాబాద్ కు విచ్చేస్తున్న మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేశారు. మెస్సీ స్టేడియానికి వచ్చే రూట్ లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నారు. అటు నగరమంతా మెస్సీకి స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీలు, కటౌట్లతో పండుగ వాతావరణం నెలకొంది. మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. ఫ్యాన్స్ ను కట్టడి చేసేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ టూర్ లో భాగంగా మెస్సీని కలిసి ఫోటో దిగే అవకాశం అభిమానులకు కల్పించారు. ఇందుకు ఒక్కొక్కరికి 10 లక్షల ధర నిర్ణయించారు. ఇప్పటి వరకు 60 మంది ఈ మొత్తం చెల్లించి మెస్సీతో ఫోటో దిగే అవకాశం దక్కించుకున్నారని తెలుస్తోంది. ఫలక్నుమా ప్యాలెస్ లో ఈ మెస్సీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుంది. ఇవాళ కోల్కతా, హైదరాబాద్ సందడి చేయనున్నారు. రేపు ముంబై, ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే గోట్ ఇండియా టూర్ కార్యక్రమంలో రాహుల్ పాల్గొంటారు.